తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ల ఎంపిక జరిగింది. ఈ మేరకు పలు చోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లాలో మొదటి 2 సంవత్సరాలు చైర్మన్ గా ఏర్నని కుసుమని ఎన్నుకోగా, వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లేశ్వరిని ఎంపిక చేశారు. మిగిలిన 3 సంవత్సరాలు చైర్మన్ పారా సత్యవతిని ఎంపిక చేయగా, వైస్ చైర్మన్ గా గండపనేని పద్మావతిని ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గా రాజా రమేష్ యాదవ్ ని ఎన్నుకున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి పేరుని ఖరారు చేశారు. కామారెడ్డి వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కేటాయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ గా బీజిరి బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు ఎంపికయ్యారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపల్ చైర్మన్ గా గౌతమి రఘువీర్ ఎంపికయ్యారు. నెడచర్లు మున్సిపాలిటీ చైర్మన్ గా కొనితం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా నూకల సందీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపల్ చైర్మన్ గా కట్కం రవీందర్, వైస్ చైర్మన్ గా సౌజన్య ఎన్నుకున్నారు. చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పెద్దింటి పద్మని ఎన్నుకున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, తీవ్ర వాగ్వాదానికి దిగడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి పిఏపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారంటూ ఆరోపించడం జరిగింది. జనగాం మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, ఫిర్యాదు చేయడంతో పోలీసు వాళ్ళు హఫీజ్ ఫాతిమాను అడ్డుకోవడం జరిగింది. హఫీజ్ ఫాతిమాను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిందని, బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తానని హఫీజ్ ఫాతిమా పోలీసులను దాటుకొని కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడం జరిగింది. రాళ్లతో దాడి చేసిన వాళ్ళని పోలీసులు గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ తన భార్య ఆరోపించడం జరిగింది. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డికి ఆకుల యాదగిరి భార్య 19వ వార్డుకు సంబంధించి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇలా చాలా చోట్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం జరిగింది.